ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక కార్ డిజైన్ కావాలి అని అడిగితే మీరు ఎలాగ చేస్తారు? ఆయన విజన్‌ని మీరు ఎప్పుడైనా అంటే ఆయనకి ఇలా తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? అది ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ కాక అంతకుముందు ఎలక్షన్సే చేసిచ్చానండి. పవన్ కళ్యాణ్ గారి కాన్వే ఏదైతే ఎండీవర్స్ ఉన్నాయో అది వాళ్ళకి ఎలా కావాలో అలా డిజైన్ చేసిచ్చాను. యాక్చువల్లీ ఆ ఎండీవర్ వచ్చేసి ఫ్రంట్ సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది. సన్ రూఫ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తుంది. వాళ్ళు చాలా డిస్కౌంట్ ఫీల్ అవుతున్నారు, నిలబడలేకపోతున్నారు, కంఫర్టబుల్గా నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే ఆమ్రెస్ట్ పైకి ఉంటుంది, సీట్ కిందకి ఉంటుంది, ఇటు డ్రైవర్ ఉంటున్నాడు, డ్రైవర్ మీద కాలు పడుతుంది. ఈ డిస్కంఫర్ట్స్ వల్ల వాళ్ళకి వెనుక నుంచి నిలబడే ఆప్షన్ కావాల్సి వస్తే దాన్ని మనం కస్టమైజ్ చేసి వెనుక నుంచి సన్ రూఫ్ వెనుక నుంచి ముందుకు వచ్చేలాగా చేసి వెనుక నుంచి నిలబడే ఆప్షను ప్లస్ పైన ఎక్కి కూర్చునేటట్టు అటు 10 మంది ఇటు 10 మంది సెక్యూరిటీ గన్మెన్స్ కూడా ప్రొటెక్ట్ చేసేలాగా 10 మంది ఎక్కినా కానీ దానికి ఏమీ డిస్కంఫర్ట్ కాకుండా బెండ్ కాకుండా పైన గన్మెన్స్ కూడా సేఫ్టీ ప్రకారం వాళ్ళకి పైన హోల్డింగ్ పట్టుకునేలాగా ఎప్పుడో చేసామండి. అంటే ఈ ఎలక్షన్ కాక లాస్ట్ ఎలక్షనే చేశాము. అట్లా బాబు గారి ల్యాండ్ క్రూజర్ కానీ, బాలయ్య గారి క్యాంపెయిన్ వెహికల్స్ కానీ, బాలయ్య గారి పర్సనల్ వెహికల్ కానీ, జూనియర్ కానీ, అల్లు అర్జున్ కానీ అదృష్టం అండి. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ వాళ్ళని అందరు మెప్పిస్తుంటే వాళ్ళని మేము మెప్పిగలుగుతున్నాము. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మీకు తెలుసు కదా, ఇప్పుడు పుష్ప కానీ, పుష్ప 2 కానీ ఏ లెవెల్కి వెళ్ళిందో, వాళ్ళు ఇండియా వైడ్ కానీ నేషనల్ వైడ్ తెలుగు నెంబర్ 1 ఇండస్ట్రీగా మారింది. కాబట్టి ఆ ఇండస్ట్రీకి నేను యాజ్ ఎ జెనెక్స్ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే వాళ్ళందరికీ ఎంతో జెనెక్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కాబట్టి.